నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింగర్ మంగ్లీ ఈమె ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి ఆమె పేరు మీద సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఎలక్షన్స్ ముందు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు అంశంకు సంబంధించి శ్రీకాళహస్తి దేవాలయంలో ఒక పాట షూటింగ్కి పెర్మిషన్ ఎలా ఇచ్చారు, ఎవరు ఇచ్చారని ఒకసారి హల్చల్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి క్యాన్వాసింగ్ చేశారు, తర్వాత వేరే వాళ్ళకి పాటలు పాడనన్నారు అనేది అదొకసారి వైరల్. తర్వాత రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం దర్శనంకి వెళ్ళారని అప్పుడొకసారి వైరల్. తాజాగా ఒక నెల 2 నెలల కిందట ఆమె బర్త్డే పార్టీలో గాంజా వాడారు, లేదా గాంజా వాడిన వాళ్ళు అక్కడికి వచ్చారు అని ఏదో అదొక వైరల్. సో ఇప్పుడు తాజాగా ఈషా ఫౌండేషన్, అంటే అందరికీ తెలిసిందే, సద్గురు కోయంబత్తూరులో ఉంటుంది, చిక్బల్లాపూర్లో కూడా ఉంటుంది, బట్ కోయంబత్తూరు ఫస్ట్ పెద్దది. సో అక్కడ ప్రతి మహాశివరాత్రికి చాలా ఉత్సవంగా జరుగుతుంది వేడుక, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక మేళాలా జరుగుతుంది. దానికి ప్రముఖ సింగర్సు, చాలామంది కళాకారులు, సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ దిగ్గజాలు, బిజినెస్ అందరూ వస్తారు. సద్గురుతో పాటు తన్మయత్వంతో నాట్యం కూడా చేస్తారు. సో ఇక్కడ మంగ్లీ గారు 2020 నుంచి కూడా కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రికి ఈషా ఫౌండేషన్కి వెళ్ళి ఆమె యొక్క గాత్రముతో, ఆమె యొక్క శివారాధన పాటలతో అందరికీ ఉరు తొలగించేవారు. బట్ ఈసారి అక్కడికి వెళ్ళలేదు. ఎందుకట అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, ఏదైతే గాంజా ఆమె బర్త్డే పార్టీలోకి అది ఎంటర్ అయ్యిందో, లేదా అటువంటి ఫ్రెండ్స్ ఎంటర్ అయ్యారు, ఆమె అయితే నాకు దానికి సంబంధం ఏం లేదని కూడా చెప్పారు. తర్వాత ఆవిడ సోషల్ మీడియా వేదికగా ఇట్లా తప్పిదం జరిగింది, బట్ నాకు అందులో ప్రమేయం లేదు, ఎవరో మిత్రులు దాన్ని గాంజాను స్వీకరించి లోపలికి వచ్చారు అన్నట్టుగా ఏదో ఆమె కవర్ చేసే ప్రయత్నం కూడా చేశారు. బట్ అది చాలామంది ఆవిడ మీద విమర్శలు చేశారు. సో ఇప్పుడు అదే రీజన్తో ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఈసారి ఆమెకి ఇన్విటేషన్ పంపలేదట. సో అందుకే వెళ్ళలేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సింగర్ మంగ్లీ ప్రతి 2 నెలలకోసారి 3 నెలలకోసారి వార్తల్లో హల్చల్గా నిలుస్తున్నారు. రీసెంట్గా బాయిలోనే బలి పలికే అనే పాట కూడా బాగా ఫేమస్ అయింది, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. అయినప్పటికీ అదొక మరాఠా సాంగు, దాన్ని ఈమె కాపీ కొట్టింది, ఎటువంటి కాపీ రైట్స్ లేకుండానే ఈమె కాపీ కొట్టింది అనేది అదొక వైరల్. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే మేబీ ఈమె వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందా, లేదా ఈమె బ్యాడ్ టైం వల్ల వివాదాలు అన్నీ వస్తున్నాయో తెలియదు. కానీ మొత్తం మీద ఈ విధంగా వివాదాలకి కేంద్ర బిందువుగా సింగర్ మంగ్లీ ప్రయాణం కొనసాగుతుంది. ఇది అంతటికీ కూడా కొంతమంది ఇదంతా కర్మ ఫలితము, ఏదైతే దేవాలయంలో కొన్ని పాటలు షూట్ చేశారో అది కరెక్ట్ కాదు, శివుని అనుగ్రహం బదులు శివాగ్రహానికి లోనయ్యారు కాబట్టే ఈ విధంగా జరుగుతుందని కూడా మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మీకేమనిపిస్తుంది? ఈషా ఫౌండేషన్కి ఈసారి ఆవిడ బిజీ షెడ్యూల్ వల్ల వెళ్ళలేకపోయారా, నిజంగా ఇన్విటేషన్ రాలేదా? మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. వాస్తవాన్ని వీలైతే అక్కడ టెక్స్ట్ ద్వారా మెసేజ్ చేయండి ప్లీజ్.